నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. ముహూర్తం కోసం వెయిటింగ్. జస్ట్ 2-3 నెలల్లో కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని తన చిట్చాట్లో తెలిపారు కవిత. కొంతకాలం అయితే తన బలమేంటో తెలుస్తుందని కూడా అన్నారు తెలంగాణ జాగృతి కవిత. నేను బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే లీడర్ని కాను, ప్రజలు చేస్తే అవుతానని అన్నారు కవిత. బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ భవన్ కి మాత్రమే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో చూసుకోవటం లేదని అన్నారు ఆమె. కొంతకాలం గడిస్తే వాళ్లకు నేనెవరో తెలుస్తుందని కూడా అన్నారు కవిత. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రాష్ట్రమంతటా కూడా అసలు ఎందుకు ప్రచారం చేయటం లేదు? కేటీఆర్, హరీష్ రాష్ట్ర నాయకులు కాదా అని నిలదీశారు కవిత. నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నా. జస్ట్ 2-3 నెలల్లో కొత్త పార్టీ ప్రకటన ఉంటుంది అంటూ కూడా తన చిట్చాట్లో తెలిపారు కవిత. కొంతకాలం అయితే తన బలమేంటో తెలుస్తుందని కూడా అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. నేను బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే లీడర్ని అవ్వను, ప్రజలు చేస్తేనే అవుతారని అన్నారు ఆమె. బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణ భవన్ కి మాత్రమే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో చూసుకోవటం లేదని అన్నారు ఆమె. కొంతకాలం గడిస్తే వాళ్లకు నేనెవరో తెలుస్తుందని అన్నారు కవిత. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రాష్ట్రమంతటా కూడా అసలు ఎందుకు ప్రచారం చేయడం లేదని క్వశ్చన్ చేశారు. కేటీఆర్, హరీష్ రాష్ట్ర నాయకులు కాదా అని నిలదీశారు కవిత. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, తాను త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నట్టుగా, దానికి ఒక 2 to 3 months టైం పడుతుంది అన్నట్టుగా కూడా కవిత ఒక సాఫ్ట్ లాంచ్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో కవిత చేసిన ఈ స్టేట్మెంట్స్ ను బీఆర్ఎస్ ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? కవిత స్టేట్మెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రవణ్? ఇవాళ మీడియా ముఖంగా కవిత బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చురుకలు అంటించేటువంటి ప్రయత్నం చేశారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అంశాలను జాగృతి ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు చిట్చాట్లో కూడా బీసీలకు వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల పైన పూర్తి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు ఏమాత్రం కనిపించట్లేదు అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో దాంతోపాటు రాబోయే రోజులు ఎంత అగ్రెసివ్గా జనంలోకి వెళ్తున్నారు, ప్రస్తుతం పార్టీ ఇంకా అందుబాటులోకి రాలేదు, పార్టీ పెట్టలేదు కాబట్టి సింహం గుర్తుపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలో జాగృతి పోటీ చేస్తుంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైన. సో ప్రజలందరూ కూడా ఆ పార్టీ వైపు సింహం గుర్తుపైన ఓటు వేయాలి అనేటువంటి అంశాన్ని ఆమె పిలుపునివ్వడంతో పాటు రాబోయే 2-3 నెలల్లో ఖచ్చితంగా ఒక పార్టీ రాబోతుంది, పార్టీ పెట్టబోతున్నాను అని ఆమె ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇన్ని రోజుల నుంచి పార్టీ వస్తుంది, పార్టీ పెడుతుంది అనేటువంటి ఊహాగానాలు మాత్రమే వచ్చాయి. సమయం వచ్చినప్పుడు దీనిపైన స్పందిస్తాను అని కల్వకుంట్ల కవిత ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ మీడియాతో చిట్చాట్లో ఖచ్చితంగా 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక పార్టీని ప్రకటించబోతున్నా, పార్టీని నడిపించబోతున్నా, రాబోయే రోజుల్లో నా సత్తా ఏంటి తెలంగాణ ప్రజలు చూస్తారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ జాగృతి కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ వైపు చూడబోతున్నారు అనేది ఆమె ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కూడా జాగృతి నుంచి, అంటే జాగృతి ఒకవేళ పోటీలో ఉంటే జాగృతి నుంచి మాకు టికెట్లు కావాలని మమ్మల్ని ఆశ్రయించారు అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు హరీష్ రావుని గుంటనక్కగా ఆమె గడిచినటువంటి కొంతకాలంగా చెప్తూ వస్తుంది. ఇవాళ హరీష్ రావు దానికి సూటబుల్ పర్సన్, అందుకే నేను ఆయనని గుంటనక్క అని పిలుస్తున్నాను అనేది ఆమె క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో కాంగ్రెస్, బీఆర్ఎస్ని జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జనాలకి అనేకం చేశాము అని చెప్పుకుంటూనే ఉంది, కానీ చేసింది ఏమీ లేదు, నామం మాత్రమే ఉంది అనేది ఆమె బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళపైన ఆమె ఇండైరెక్ట్గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగట్లేదు అంటే, ఎక్కడెక్కడ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తిరగట్లేదు, కేవలం
ఆయా మున్సిపాలిటీలో లేదా జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ మాత్రమే ప్రచారం ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా, అయినప్పటికీ కూడా మేము మా పవర్ ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని ఆమె ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తుంది. సో ఓవరాల్గా ఈ చిట్ చాట్ సారాంశం అయితే రాబోయే 3 నెలల్లో కల్వకుంట్ల కవిత ఒక పార్టీ పెట్టబోతున్నారు అని ఆమె స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి చాలా నాయకులు కూడా రాబోయే రోజుల్లో తన వైపు రాబోతున్నారు, తన వైపు తిరగబోతున్నారు అనేది ఆమె ఇండైరెక్ట్గా మీడియాతో చిట్ చాట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఒక పెద్ద పార్టీగా రాబోయే రోజుల్లో ఎదగబోతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏం చేయలేదు, గడిచినటువంటి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేదు. బీసీలను పట్టించుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు పట్టించుకోకుండా పోయారు. బీసీలను ఎలివేట్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బిల్లు ఒక ఆర్డినెన్స్ ఒక జియో తీసుకువస్తే దాన్ని వ్యతిరేకిస్తూ హరీష్ రావు మాధవ్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్తో కోర్టులో బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించారు. అంటే బీఆర్ఎస్ వైఖరి పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా ఉందని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో హరీష్ రావు టార్గెట్గా, బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా, కేటీఆర్ టార్గెట్గా ఈ చిట్ చాట్ నడిచిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒక పార్టీ రాబోతుంది. రాబోయే 3 నెలల్లో కల్వకుంట్ల కవిత ఒక పార్టీ పెట్టబోతున్నటువంటి క్లారిటీ ఆమె ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఈ చిట్ చాట్లో. అయితే శ్రవణ్ ఆవిడ మాట్లాడుతూ కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఇటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కొన్ని కొటేషన్స్ అయితే కోట్ చేశారు. హరీష్ రావుకు సంబంధించి కానివ్వండి, ఎందుకు బయటకు రావట్లేదు అంటూ. దానికి సంబంధించి ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి కవిత ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో అవి బీఆర్ఎస్కి ఎంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి ఓటింగ్ పర్సంటేజ్లో? ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే జాగృతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే సింహం గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న వాళ్ళే, గతంలో వేరే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే, బీఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళే ప్రస్తుతం కవితతో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కొంతమందికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇంకా కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టలేదు కాబట్టి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించినటువంటి సింహం గుర్తుపైననే వాళ్ళు పోటీ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా ఆయా నేతలకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో చేయబోతున్నటువంటి మంచి పనులు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ ముఖ్యంగా కవిత ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలవాలి, ప్రశ్నించేటువంటి గొంతులకు జనాలు అండగా నిలవాలి అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఒక జాగృతితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించినటువంటి సింహం గుర్తుపైన కాకుండా సిపిఎం పార్టీకి సంబంధించిన గుర్తుపైన కూడా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని కూడా జనాలు ఆదరించాలి అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాలతో పాటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా మా వైపు ఉన్నారు, మేము కూడా జనంలోకి వెళ్తున్నాం, యాక్టివ్గా వెళ్తున్నాం, మా వైపు కూడా ఓట్లు పడబోతున్నాయి, మేము కూడా గెలవబోతున్నాము అని ఆమె ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇది మొత్తం రాబోయే రోజుల్లో పార్టీకి ఒక పెద్ద ఎలివేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టక ముందే అనేక మున్సిపాలిటీలో మేము గెలిచి చూపించామని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. మేబీ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందే ఆమె పార్టీ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే రాబోయే 3 నెలల్లో మాత్రం కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టబోతుంది. ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏవైతే జరుగుతున్నాయో జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిస్తే రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ఒక పెద్ద బూస్ట్ గానే, పెద్ద ప్లస్ గానే చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. జాగృతి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయైతే ఆమె చెప్తుంది. సో చాలా చోట్ల కూడా మేము గెలవబోతున్నామని ఆమె చెప్పింది. మరి రిజల్ట్స్ 13 తారీఖు రాబోతున్నాయి. ఈ నెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి, ఏ విధమైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ శ్రవణ్. మొత్తానికి ఇటు కవిత మాట్లాడుతూ కూడా ఆవిడ ఇంకో 3 నెలల్లో ఒక కొత్త పార్టీని స్థాపించబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా ఆవిడ కొన్ని కీలక స్టేట్మెంట్స్ ను పాస్ చేశారు. ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కేవలం తన పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరైతే కంపీట్ చేస్తున్నారో అక్కడ మాత్రమే ప్రచారాలను నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఇప్పటికే భయం పట్టుకుంది అంటూ కూడా కవిత చేసిన ఈ స్టేట్మెంట్స్ కు సంబంధించి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతోంది, ఫర్దర్ గా కూడా కవిత యాక్షన్ ప్లాన్ పొలిటిక్ లో ఇటు ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి.